హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఇంకో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. జనగాం, కొమరంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల 3 జిల్లాలలో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎగ్జామ్ ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నమాట. 217 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నవి. ఆ జిల్లాలో ఉన్నవాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తెలంగాణలో 3 జిల్లాల నుండి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక ప్రకటనలు జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 3 జిల్లాల నుండి అభ్యర్థులు ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను వివరాలు చెప్తా. ఎటువంటి పోస్టులు, వాటి అర్హత: వార్డు బాయ్, ల్యాబ్ అటెండరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, థియేటర్ అసిస్టెంటు, దోబీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. వయసు: 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అభ్యర్థులు దరఖాస్తు సబ్మిట్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 5 సంవత్సరాల వయో పరిమితి సడలిస్తారు. ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి వెంటనే జిల్లా మెడికల్ కేంద్రంలో ఉద్యోగాలు ఇస్తారన్నమాట. ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలోని మెడికల్ కేంద్రంలో ఉద్యోగాలు ఇస్తారు. రాజన్న సిరిసిల్ల ఉంది అక్కడ, జనగాం ఉంది అక్కడ, కొమరంభీం ఉంది అక్కడ. దరఖాస్తు ఫీజు: అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ తేదీ: అర్హత ఉన్నవారు 20 సెప్టెంబర్ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవాలి. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాలి ఫాము. 3 జిల్లాలో మెడికల్ కాలేజీలో ఖాళీగా 217 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల, జనగాం, కొమరంభీం జిల్లాల నుండి ప్రస్తుతానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ జిల్లాలో నుంచి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి పీడిఎఫ్ మొత్తం లింక్ డిస్క్రిప్షన్లో పెడితే ఆ లింకు ఓపెన్ చేసి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే 10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమి ఉండవు. అవుట్సోర్సింగ్ కాబట్టి ఏమి ఉండవు. ఎలా అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా. ఇంకొకటి మోడల్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ పోయి అప్లికేషన్ ఫాము, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎక్కడ పోయి మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి, ఏ టైంలో సబ్మిట్ చేయాలి అనేసి కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. మీకు ఒక శాంపుల్ పేపర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. సిరిసిల్ల, ఇంకొకటి జనగాం ఓపెన్ అవ్వట్లేదు, కొమరంభీం ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో పెడితే అది ఓపెన్ అవుతుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. మనకు 10 గంటల నుంచి 4 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యాలయం. మనకు అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి వెళ్ళి మనము మన సర్టిఫికేట్స్, మన అప్లికేషన్ ఫామ్ అన్నీ సబ్మిట్ చేయాలి. మనకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇదంతా ఫిల్ చేయాలి, ఫోటో పెట్టి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మన అప్లికేషన్ ఫాము, మన సర్టిఫికేట్స్, నువ్వు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నావు ఆ జాబ్ ఎలిజిబుల్ ఉన్న సర్టిఫికేట్స్ 10th ఉంటే 10th, ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఎంబీబీఎస్ ఉంటే ఎంబీబీఎస్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కూడా వస్తాయి ఇప్పుడు స్క్రీన్ మీద. ఆ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ ఒక 2 సెట్లు తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాని మీద కంపల్సరీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది ఉండాలి. చూడండి, ఏ సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీరు ఏ జిల్లా అభ్యర్థులు ఉంటారో ఆ జిల్లా అడ్రస్ కూడా పెడుతున్నా, ఆ అడ్రస్కి వెళ్ళి సబ్మిట్ చేయండి. మీరు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఫీజు లేకుండా మీరు జాబ్ పొందే అవకాశాన్ని మళ్ళీ రాదు. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి.
చూడండి మనకు రాజన్న సిరిసిల్లాలో అయితే ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేసి 19 ఉంది 20 వరకు ఎక్స్చేంజ్ చేసిరు కాబట్టి 20 డేట్ అండి. ఆ అభ్యర్థులు వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకొని మీ జాబ్ని మీరు పొందండి. వీడియోని చూసిన వెంబడే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆ అభ్యర్థులు ఆ జిల్లాలకు చెందిన వాళ్ళైతే మీ వల్ల ఒకరికి జాబ్ వచ్చినట్లు, మీరు ఒకరికి ఉపాధి ఇచ్చినట్లు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ లైక్ అండ్ షేర్ ఇట్.